ఒకప్పుడు నిషేధిత ప్రాంతంగా ఉండేది ఆనాటి ప్రగతి భవన్, ఈనాటి ప్రజాభవన్. ఈరోజు వేలాది మంది ప్రజలు ఎప్పుడైనా స్వేచ్ఛగా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే వినడానికి ప్రభుత్వం ఉన్నది, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకు కల్పించడం జరిగింది. అది నిరంతర ప్రక్రియ. సచివాలయం ఒకప్పుడు అదేదో నిషేధిత ప్రాంతం, అది కేవలం కొంతమంది దొరలకు, వాళ్ళ వంది మాగదులకు మాత్రమే అందులోకి అనుమతి. తెలంగాణ ప్రజలకు అందులో అనుమతి ఇచ్చేది లేదు, వాళ్ళను రానిచ్చేది లేదు అని ప్రభుత్వం నిషేధపు ఆజ్ఞలు విధిస్తే స్వేచ్ఛనిచ్చి ఎవరైనా రావచ్చు, ఇది మీది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అంటే ఆయన వారసులు ఎవరైనా అందులోకి రావచ్చు, మంత్రులను కలవచ్చు, అధికారులను అడగొచ్చు. మీరు స్వేచ్ఛగా, ఇది మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు, పాలకులు కాదు, సేవకులు. మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, మీరు రాండి, మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది. ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించినమన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంబడే ధర్నా చౌకును మూత వేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు, మిమ్మల్ని నిషేధిస్తాం, నియంత్రిస్తాం, నిర్బంధిస్తాం, మీరు మా చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అని అనుకుంటే, మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చి, గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారా కొంతైనా కడుక్కుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి, వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోని టీఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం. Subscribe to the Federal's YouTube page for more news and updates.